చూద్దాం. యాసిడ్ బేస్ లో మనకు HCl ఉంది, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, అసిటిక్ యాసిడ్. 3 టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ యాసిడ్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఇలా ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ కి ఎలక్ట్రిక్ కరెంట్ లాగా ఇది వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ఇట్ రియాక్ట్ విత్ ద సర్టెన్ మెటల్స్ అండ్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ అయాన్స్ ఇందులో యాడ్ అవ్వడానికి యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? ఈ హైడ్రోజన్ అయాన్స్ అనేవి లేకపోతే మనకు ప్రాపర్ డైజెషన్, మన బాడీకి కావాల్సిన మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్ రావు. కాబట్టి ఖచ్చితంగా హైడ్రోజన్ అయాన్స్ అనేది మన బాడీకి కావాలి అంటే ఈ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కంబైన్ విత్ ద బేసెస్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. ఇది మళ్ళీ సాల్ట్ అండ్ వాటర్ రెండింటిని ప్రొడ్యూస్ చేస్తాయి. అవునా? నాట్ ఓన్లీ హైడ్రోజన్ అయాన్స్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సాల్ట్ అండ్ కంబైన్ విత్ ద హైడ్రోజన్స్. ఓకే, హైడ్రోజన్ అయాన్స్ కంబైన్ అయ్యి వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి, సాల్ట్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బేస్ గురించి చూద్దాం. ఈ బేస్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే సోడియం హైడ్రాక్సైడ్, sodium hydroxide and ammonia. Next one calcium hydroxide. ఈ 3 ఉన్నాయి. వీటిని మనం బేస్ అంటాం. అర్థమైందా? ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఈ యాసిడ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ప్రాబ్లం అవుతుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు 3 ఇచ్చాడు, సోడియం, అమ్మోనియా, కాల్షియం ఇచ్చాడు అన్నమాట. ఈ బేస్ గురించి చూద్దాం. దే అలో ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇన్ సొల్యూషన్. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంటే ఇక్కడ పాస్ అయ్యేలా చేస్తుంది ఎలక్ట్రిక్ కరెంట్. ఎందులో అంటే సొల్యూషన్ లో. ఓకేనా? తర్వాత ఏమవుతుంది అంటే దే అండర్గో న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ విత్ సాల్ట్ అండ్ వాటర్. ఇవి న్యూట్రలైజ్ అవుతాయి. న్యూట్రలైజ్ అంటే ఏంటి? ఒకదానితో ఒకటి సంబంధం కలిగి న్యూట్రలైజ్ అవ్వడం. అర్థమైందా? న్యూట్రలైజ్ అవ్వడానికి బేస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఆల్రెడీ ఇక్కడ సాల్ట్, వాటర్ రెండు ప్రొడ్యూస్ చేస్తాయి, వీటితో ఇవి న్యూట్రలైజ్ అయిపోతాయి. అర్థమైందా? నెక్స్ట్ వన్ వచ్చేసి దే స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ హౌ కంప్లీట్లీ దే అయనైజ్ ఇన్ వాటర్ అండ్ వీక్ బేసెస్. అంటే స్ట్రాంగ్ అన్నా చేస్తాయి లేదా వీక్ అన్నా అవుతాయి. దేనికి అంటే ఈ యాసిడ్ మీద డిపెండ్ అయింది. ఇంక్రీజ్ అయితే ఇది స్ట్రాంగ్ అవుతాయి, డిక్రీజ్ అయితే వీక్ అవుతాయి. అలా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫిజియాలజీ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. ఇక్కడ మనకి కొన్ని ఇచ్చాడు. బ్లడ్, యువర్ యాసిడ్ స్పేస్ ద బఫర్, లంగ్స్, లివర్. ఇంకొక కోడ్ ఇచ్చాడు కానీ బ్లడ్ ఎందుకు ఇచ్చారంటే బి మీన్స్ బఫర్స్, ఎల్ మీన్స్ లంగ్, ఆర్ మీన్స్ లివర్. ఈ యాసిడ్ బేస్ అనేది 3 మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫస్ట్ బఫర్స్ అంటే ఇన్స్టాంట్ ఫిక్స్, అంటే ఏదైనా ఒకటి ఫిక్స్ అయిపోయి ఉండడం మన బాడీలో, అంటే అది చేంజ్ అవ్వకుండా ఎప్పుడు ఒకేలాగా. ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్ తీసుకుందాం. డయాబెటీస్ కి షుగర్ అప్ అన్న అవుతుంది, డౌన్ అన్న అవుతుంది. అదే నార్మల్గా మనకైతే నార్మల్గా డయాబెటీస్ లేని వాళ్ళకైతే ఎప్పుడు ఫిక్స్ అయిపోయి ఒకేలాగా ఉంటాయి అదనమాట. సెకండ్ వన్ లంగ్స్ చూద్దాం. లంగ్స్ లో మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే CO2 వచ్చి చేరుతుంటాం. యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు CO2 వచ్చి లంగ్స్ లో చేరుకుంటుంది. CO2 మీన్స్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ చేరడం వల్ల ఇక్కడ ఏమైంది, లంగ్స్ కి ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ఏముండాలి, O2 మాత్రమే ఉండాలి. ఓకే, ఎందుకని CO2 వచ్చి చేరింది అంటే యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల వచ్చిందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రీనల్, రిమూవ్ యాసిడ్ అండ్ రీస్టోర్ బేస్ లాంగ్ టర్మ్. మీకు ప్రీవియస్గా చెప్పాను కదా, ఎక్స్క్రీట్ చేయడం. రీనల్ ఫంక్షన్ లో వేస్ట్ ఎక్కువగా ఉన్నదాన్ని, వేస్ట్గా ఉన్నదాన్ని ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి ఎక్స్క్రీట్ అయ్యేలా చేస్తుంది. సో అలాగే ఈ రీనల్ ఏం చేస్తుంది అంటే బాడీకి కావాల్సినంత స్టోరేజ్ చేసుకొని ఫిల్టర్ చేసి వేస్ట్ని ఎక్స్క్రీట్ చేస్తుంది. బట్ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, దాని ఫంక్షన్ చేయలేదు. అర్థమైందా? కిడ్నీ మీద ఇంకా ప్రెషర్ పడిపోతుంది. ఎస్పెషల్లీ అమోనియా. అమోనియా ఈజ్ ఎ వెరీ డేంజర్ కెమికల్. అర్థమైందా? ఇది చాలా హార్మ్ చేస్తుంది బాడీకి. అంటే ఇది వెరీ టాక్సిక్ అన్నమాట. ఈ అమోనియాని కిడ్నీ కూడా సరిగా ఫిల్టర్ చేయలేదు. అర్థమైందా? సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇచ్చాడు బఫర్స్ లో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ యాక్ట్స్ విత్ ఇన్ సెకండ్.
ఆల్కలైన్. అసిడోసిస్, ఆల్కలోసిస్ అని 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు. ఇంక్రీజ్ అయిపోతే మనకి ఏమొస్తుంది? అసిడోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. 2 ఆల్కలైన్ రెస్పిరేషన్ డౌన్. డిక్రీజ్ అయిపోతే ఆల్కలైన్ వస్తుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, CO2 అనేది ఇంక్రీజ్ అయిపోతే అసిడోసిస్ అంటాం. అసిడోసిస్ ఈ కండిషన్ నే మనం అసిడోసిస్ అంటాం. CO2 ఇంక్రీజ్ అయితే. అదే CO2 డిక్రీజ్ అయితే ఆల్కలోసిస్ అంటాం. ఇది మీకు ఫస్ట్ ఇయర్ లో కూడా చెప్తాను. అసిడోసిస్, ఆల్కలోసిస్. ఓకే, నెక్స్ట్ రిజల్ట్ చూడండి. కార్బోనిక్ యాసిడ్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఇంక్రీజా డిక్రీజా అనేది. ఓకే, తర్వాత మనము రీనల్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. అవర్స్ నుంచి డేస్ వరకు టైం పడుతుంది ఇది. ఎందుకంటే ఇవి టాక్సిన్స్ కదా, టాక్సిన్స్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఎక్స్ట్రాక్ట్ ద యాసిడ్ ఫెచ్ ఇంటూ ద యూరిన్. యూరిన్ లోకి యాసిడ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయి. తర్వాత రీఅబ్జార్బ్ జనరేషన్. రీఅబ్జార్బ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ అనాటమీ క్లాస్ లో చెప్పాను. రీనల్ ట్యూబ్స్ అనేవి రీఅబ్జార్బ్ చేసుకుంటాయి, ఫిల్టర్ చేస్తాయి. పర్ డే 180 లీటర్స్ అలా ఫిల్టర్ చేస్తాయి. ఓకే, సో ఇట్లా రీఅబ్జార్ప్షన్ జరిగేటప్పుడు మళ్ళీ ఏమైంది అంటే రీజనరేట్ అవుతా ఉంది. న్యూట్రలైజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ రీజనరేట్ అయిపోతా ఉంది యాసిడ్. అర్థమైందా? తర్వాత ఇక్కడ లాంగ్ టర్మ్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ pH. బట్ రీనల్ ఏం చేస్తుంది? బ్లడ్ pH ని మెయింటైన్ చేయగలుగుతుంది. ఎలా అంటే ఎక్స్క్రీషన్ చేసి రీఅబ్జార్ప్షన్ చేసి మళ్ళీ రీఎక్స్క్రీట్ చేసి తిరిగి అది pH వాల్యూని మెయింటైన్ చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వన్ హోమియోస్టాటిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్. వాట్ ఈస్ హోమియోస్టాటిస్? ఎలక్ట్రోలైట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. హోమియోస్టాటిస్ ద బాడీస్ ఇన్నర్ బ్యాలెన్సర్. బ్యాలెన్స్ చేయడాన్నే హోమియోస్టాటిస్ అంటాం. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీరు సోడియం తీసుకోండి, సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడమే హోమియోస్టాటిస్ అంటాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్ ద కాంపోజిషన్ ఆఫ్. ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాడు, వేడి వేడిని బ్యాలెన్స్ చేసుకోండి అంటే టెంపరేచర్, pH, షుగర్ లెవెల్స్, వాటర్ బ్యాలెన్స్. మనం సోడియం కూడా తీసుకోవచ్చు, వాటర్ బ్యాలెన్స్. ఓకే, టెంపరేచర్, pH వాల్యూ, షుగర్ వాల్యూ, వాటర్ బ్యాలెన్స్. వీటన్నిటిని మెయింటైన్ చేయడమే, తనకు తానుగా బ్యాలెన్స్ చేసుకోవడమే మనం హోమియోస్టాటిస్ అంటాం. ఓకే, ఈ హోమియోస్టాటిస్ లో మనకి కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మెయిన్ గా స్టిములస్. స్టిములస్ అంటే ఏంటి? స్టిమ్యులేషన్ అంటే ఏంటి? దాన్ని అలర్ట్ చేయడం, అలర్ట్నెస్ అనేది మీనింగ్ వస్తుంది. ఈ స్టిమ్యులేట్ అనేది ఎలా అంటే టెంపరేచర్ కానీ pH కానీ ఈ రెండు ఏం చేస్తాయంటే మన బాడీ మీద స్టిమ్యులేషన్ ఇస్తాయి. అవునా? ఎగ్జాంపుల్ మన బాడీలోకి ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు వెంటనే మన టెంపరేచర్ రేజ్ అవుతుంది. అర్థమైందా? లేదు చిన్న వూండ్ అయినా కూడా ఫీవర్ వస్తుంది. ఎనీ పెయిన్, తర్వాత ఎనీ స్వెల్లింగ్, ఎనీ బ్యాక్టీరియా ఎంటర్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. హోమియోస్టాటిస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ రిసెప్టర్ డిటెక్ట్స్ ద చేంజ్ ఇన్ ద ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి నర్వ్ ఎండింగ్ సెన్సరీ సెల్స్ అంటే సంథింగ్ చేంజ్. ఎగ్జాంపుల్ రిసెప్టర్స్ అంటే ఏంటి? రిసీవింగ్. ఓకే, రిసెప్టర్ అనేది రిసీవింగ్ అనమాట. ఎలా రిసీవింగ్? ఎగ్జాంపుల్ మనము మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ డిక్రీజ్ అయిపోయాయనుకో ఇన్ఫెక్షన్ ఏం చేస్తాయి? ఏంటి? రిసీవింగ్ చేసుకుంటాయి. బ్యాక్టీరియాని ఈజీగా రిసీవింగ్ చేసుకుంటాయి. ఒకవేళ మనలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే ఇవి ఏం చేస్తాయి? ఫైట్ చేస్తాయి, ఇన్ఫెక్షన్ ని రానివ్వవు అనమాట. సో అలా. ఇంకోటి ఏంటి అంటే కంట్రోల్ సెంటర్. కంట్రోల్ సెంటర్ అంటే ఏంటి? రిసెప్టర్స్ ని కంట్రోల్ చేయడం, ఆల్రెడీ ఎంట్రీ అయిన వాటిని కంట్రోల్ చేయడం. అర్థమైందా? ఎగ్జాంపుల్ మీకు షుగర్ లెవెల్స్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చినవే తీసుకున్నాం. షుగర్ లెవెల్స్ ఇచ్చాడు, మనకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, ఎక్సెస్గా మనం షుగర్ తినేసినాము. ఇప్పుడు ఈ హోమియోస్టాటిస్ ఏం చేసుకోవాలి? తనకు తానుగా రిసెప్టర్స్ని ఆల్రెడీ ఎంట్రీ అయిన వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అర్థమైందా? దీన్నే మనం ఏమంటామంటే కంట్రోల్ సెంటర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీకు థర్మోరెగ్యులేటరీ సెంటర్ అనేది
థాలమస్ సెంటర్ థాలమస్ హైపోథాలమస్ ఈ రెండు ఏం చేస్తాయి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి. థాలమస్ సెంటర్ మనకి ఏదైనా దాహంగా ఉంది అంటే వెంటనే మనకి స్టిమ్యులేషన్ ఇస్తేనే కదా తెలుస్తుంది. కంట్రోలింగ్ ఇవన్నీ కంట్రోలింగ్ సెంటర్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. హైపోథాలమస్ థాలమస్ ఈ రెండు ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అన్నమాట. తర్వాత ఎఫెక్టర్ చూడండి. The organs are the glands act to correct the imbalance directly to the control center. Example sweat glands. Control centers. Sweat glands ఏంటి వస్తాయి? ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫీల్గా ఫీల్ అయినప్పుడు చెమటలు పడతాయి వెంటనే. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తుంది ఆ స్టిమ్యులేషన్. ఓకేనా, దీన్ని మనము ఎఫెక్టర్ అంటాం. ఎఫెక్ట్ చూపిస్తాయి. వేటి మీద అంటే స్వెట్ గ్లాండ్స్ ద్వారా స్వెట్ లేదు ఎమోషనల్గా మన ఎఫెక్ట్ అయ్యామంటే టీఎస్ ద్వారా వస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ వన్ example carrying out the plan. Response to it. The action taken by the effector internal environment normal condition back to balance అంటే back to normal. Response అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనము షుగర్ అనేది ఎక్కువగా తీసుకున్నాము, దానికి వచ్చే రెస్పాన్స్ బ్లడ్ లో లెవెల్స్ రైజ్ అవుతాయి. అర్థమైందా? సో అట్లా మనం ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకొని స్టిమ్యులస్, రిసెప్టర్, కంట్రోల్ సెంటర్, ఎఫెక్టర్, రెస్పాన్స్ చూపించారు. టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, ఎఫెక్టర్ ఏంటి? స్వెట్ రావడం. దేనికి మనం పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్నాం, వెంటనే టెంపరేచర్ డిక్రీజ్ అయింది, స్వెట్ వచ్చింది. అలా. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ హోమియోస్టాసిస్. ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయో చూద్దాం. మెయిన్గా వచ్చేసి ఆల్టర్డ్ కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి హోమియోస్టాసిస్. ఎందుకు? ఇక్కడ మనకు pH వచ్చింది కదా, pH వచ్చినప్పుడు ఎందుకు చెప్పాను కదా, pH వాల్యూ ఇంక్రీజ్ అయితే అసిడోసిస్, డిక్రీజ్ అయితే ఆల్కలోసిస్. pH వాల్యూ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? బఫర్స్, లంగ్స్, రీనల్. కిడ్నీ ప్రాబ్లం అన్నా వస్తుంది pH వాల్యూ ఇంబ్యాలెన్స్ అయితే, లంగ్స్ ప్రాబ్లం అన్నా వస్తుంది. బఫర్స్ అంటే సెంటర్స్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ప్రోటీన్ బఫర్స్. ఫాస్ఫేట్ ఏం చేస్తుంది? ఏటీపీ సింథసిస్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్స్ లేకుండా బఫర్స్ లో మనకి సింప్టమ్స్ కనిపిస్తాయి. అదే లంగ్స్ లో అయితే CO2 ఇంక్రీజ్ అయ్యి సింప్టమ్స్ కనిపిస్తాయి. రీనల్ లో అయితే అమోనియా టాక్సిన్స్ ఎక్కువైపోయి ప్రాపర్ ఫిల్టరేషన్ జరగకుండా కిడ్నీ స్వెల్లింగ్ రావడం, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ డీహైడ్రేషన్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ టెంపరేచర్ రైజ్ అయితే ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. నెక్స్ట్ వన్ రీనల్ ఫెయిల్యూర్. pH వాల్యూ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగిపోయింది. క్రానిక్ ఇల్నెస్. ఎందుకు? షుగర్ ఉంది కదా, ఈ షుగర్ అనేది ఏంటి? క్రానిక్ ఇల్నెస్ కదా, వెళ్ళిపోయేది కాదు, లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ అన్నమాట. తర్వాత మాల్న్యూట్రిషన్. క్రానిక్ మాల్న్యూట్రిషన్ ఎందుకు అంటే ప్రాపర్గా మనకి వాటర్ బ్యాలెన్స్ అయిపోతే, మీకు ఆల్రెడీ చెప్పా, ఎక్కువగా మజిల్ లాస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి ఓన్లీ వాటర్ మాత్రమే, అంటే మజిల్ ప్రాపర్గా గ్రోత్ లేకపోవడం వల్ల జస్ట్ వాటర్ చేరుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ లాంగ్ టర్మ్ కార్టికోస్టెరాయిడ్స్ థెరపీ. స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా ఇన్అడిక్వేట్ కంట్రోల్ ఐవీ థెరపీని కంట్రోల్ చేయలేకపోతే, ఐవీ థెరపీ అంటే